ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉండుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఆకలిని తీర్చుటకు ఆహారం చాలును నా ఆత్మదాహం తీర్చువారు ఎవరు దేవా. ఆకలిని తీర్చుటకు ఆహారం చాలును నా ఆత్మదాహం తీర్చువారు ఎవరు దేవా. కోపమందు క్రోధమందు కృంగిపోనీయక కోపమందు క్రోధమందు కృంగిపోనీయక శాంతి ప్రేమ మార్గములు నడుపువారెవరయ్యా. నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం ఓ నా యేసయ్యా. నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం ఓ నా యేసయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా సంపదలు ఉండి కూడా నన్ను నేను ఎరుగలేను పాంపు పైన పరుండినను సౌఖ్యమే. ప్రభునందు ప్రియ ఆత్మీయులకు క్రీస్తు యేసు నామములో శుభవందనాలు. గత కొన్ని దినాలుగా మీరు నిరీక్షణ స్థానంలో జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఈ యొక్క పరిసరిని మీరు తిలకిస్తూ అద్భుతంగా ప్రోత్సహిస్తున్న విధానం నాకెంతగానో మరింతగా పరిచర్య ముందు సాగించాలని దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి పరిగెట్టాలి, దేవుని కోసం పరుగులు తీయాలని మీరు చేస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి నేను ముందు సాగాలని ఆసక్తితో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. గత ఎపిసోడు మంగళవారం ఇచ్చినటువంటి ప్రోగ్రాం బట్టి మళ్ళీ ఈ వారం ఈ విధంగా రావడానికి సహాయం చేస్తున్నారు. మీరందరూ చేస్తున్న సహాయాన్ని బట్టే నేను ఈ విధంగా అద్భుతమైన పరిచర్య చేయగలుగుతున్నాను. నిజంగా ఈ పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత ఓపికతో పరిగెట్టడానికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మంచి బలము శక్తినిచ్చి అద్భుతంగా నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. గత 3 వారాల పరిచర్య కూడా మొదటిది దేవుని శక్తి, రెండోది దేవుని వెంబడించుట ఎంత గొప్పగా వెంబడించామనేది, మూడోదిగా దాటిపోవట అంటే పాపం నుండి శాపం నుండి లోకం నుండి దాటిపోయి నిత్యరాజ్యము పరలోకము ఆ యుగయుగాలకు దేవునితో ఉండే రాజ్యంలో ఆ ఆనందాన్ని ఆ అనుభూతిని మనం అనుభవించాం. ఇప్పుడు ఈ 4వ ప్రసంగంగా ఈ యొక్క వారంలో
ఆ చెప్పబోతున్న మాటలు ఏంటనగా అద్భుతంగా ఎగిరిపోవుట. ఈ ఎగిరిపోవడం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఏముంది, ఎవరు ఆ ఎగిరిపోవుట, ఎలాగా ఎగిరిపోయారు అన్నది మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో చాలా చక్కనటువంటి మాటలు ఆ దేవుని యొక్క పరిశుద్ధ వేద గ్రంథం నుండి చూద్దాం. పరిశుద్ధ వేద గ్రంథం తెరవండి. నా ముందున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఈ టీవీ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయతో బైబిల్ తెరవండి. పేజీ నెంబర్ 280, పేజీ నంబరు పాత నిబంధన, 2వ రాజులు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఇంకాను వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యాను. చూసారా దేవుని యొక్క బిడ్డలారా, వీరిద్దరిని కూడా అగ్నిరథంలో వచ్చి వీరిద్దరిని వేరుపరిచాయి. అవును, పరిశుద్ధత అపరిశుద్ధత, పాపం శాపం అన్నీ తొలగిపోయి పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుని యొక్క సహవాసం మనం వేరుపడాలి. లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి వేరుపడి పరిశుద్ధుడు, పరలోకము, ఆ పరిశుద్ధ సహవాసమైనటువంటి సంఘము ఈ భూమి మీద దేవుని రాజ్యం అనగా దేవుని సంఘమే. ఆ దేవుని సంఘములో చేర్చబడాలి, వేరుపరచబడాలి. పాపం నుండి, శాపం నుండి, లోకం నుండి, పాపిష్టి మాటల నుండి, పాపిష్టు బూతు మాటల నుండి, ఇవన్నిటి నుండి వేరుపరచబడి పరిశుద్ధమైనటువంటి స్థలానికి, పరిశుద్ధ స్థలము దేవుని మందిరం, పరిశుద్ధుల సహవాసం దేవుని పిల్లలతో. ఈ సహవాసం చేసినప్పుడు దేవుడు అద్భుతంగా తను చెయ్యి పట్టి నడిపిస్తూ ఉంటాడు. జీసస్ పవర్ గాస్పల్ మిషన్, దేవుని యేసు శక్తి సువార్త పరిచర్య. ఈ పరిచర్య ఎలా నడుస్తుందంటే దేవుని శక్తి ద్వారా, జీసస్ పవర్ ద్వారా ఈ పరిచర్య నడుస్తుంది. కనుక ఈ పరిచర్యలో మనం చూసుకున్న విధంగా 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో చూసిన విధంగా వారిని గుర్రములు వేరుపరిచి అప్పుడు ఏలియా సుడిగాలికు ఆకాశమునకు ఆరోహణమాయెను. బైబిల్లో 3 వ్యక్తులు మాత్రమే సజీవులుగా ఆకాశమునకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి ఆదికాండము 25వ అధ్యాయం 23వ వచనం చూస్తే అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరనగా మరి చూస్తే అందరు కూడా పేజీ నెంబర్ తీయండి. 5వ అధ్యాయము ఆదికాండము 5వ అధ్యాయము మరి 23 నుండి చూస్తే చక్కని మాటలు ఉంటాయి. ఆనోకు అనేటువంటి వ్యక్తి, ఆనోకు 60 ఏండ్ల బ్రతికను మెచ్యూసలను కనెను. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను. చూసారా, ఆనోకు దేవునితో నడిచాడు. మొట్టమొదటి వ్యక్తి దేవునితో, తన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, వ్యవసాయం ఉంది, అన్నీ చేసుకుంటూ దేవునితో నడిచాడు. అనగా మనకి ఎన్ని పనులున్నా ఆదివారం మీకు ఏర్పాటు చేయబడి మీరు ఉంటున్న స్థలాల్లో ఆదివారం తప్పనిసరిగా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆనోకు తన భార్య పిల్లలందరూ కూడా సంసారం చేసుకుంటూ, భార్య పిల్లల్ని పోషించుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ అద్భుతంగా దేవునితో నడిచాడు. అలా నడిచాడు కాబట్టి ఆయన దేవుడు సజీవుడిగా ఉంటుండగానే, ఆయన దేవుడు బ్రతికుంటుండగానే తీసుకెళ్ళిన వ్యక్తి ఆ యొక్క మరి ఆనోకు దేవునితో నడిచాడు. సంసారం నీలాగా, నాలాగా, మనలాగా సంసారం చేస్తూ, ఎక్కడ కుదురుతుందండి ఈ సంసార జీవితంలో, చర్చికే రావడానికి అవ్వట్లేదు, నేను పరిశుద్ధంగా జీవించడానికి అవ్వట్లేదు, అంతా లేచిన తర్వాత మాయా ఆ లేనిపోయిన మాటలు, అబద్ధాలు, వీటితోటి నా బ్రతుకు తెల్లారిపోతుందంటే
ఎప్పుడు ఈ యొక్క మాయ చేసి మాయ పనులు చేసుకుంటూ దొంగ పనులు చేస్తూ దొంగ మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుకుంటూ నీవు నరకానికి పోయే బదులు పరిశుద్ధంగా జీవిస్తూ ఆనోకోలే తన భార్య పిల్లలు పోషించుకుంటూ దేవుడే పోషిస్తున్నాడు. ఆయన కష్టపడుతుంటే కష్టార్జితం తగిన ప్రతిఫలము ఆ వ్యవసాయంలో ఫలించి ఫలభరితంగా ఉండి అద్భుతంగా తన భార్య పిల్లలు పోషించుకున్నాడు. అలాగే దేవుడు నీకు ఇచ్చిన పని ఏదైతే ఉందో అందులో కష్టపడి పనిచేసి దాని ద్వారా వచ్చినటువంటి సహాయాన్ని భార్య పిల్లలను పోషించుకుంటూ పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైనటువంటి అబద్ధాలకి, లోకానికి, పాపానికి, శాపానికి దూరం ఉండి ఆ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవునితో నడిచినప్పుడు నిన్ను నన్ను కూడా సజీవులుగా, ఏమో నేను ఇలా ఉంటుండగానే ఈ సజీవునిగా ఇలా తీసుకెళ్ళిపోతాడేమో ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తే. ఆయనకి ఇష్టమైన జీవితం ఏనాడైతే జీవించలేమో అప్పుడే మనం లోకం నుండి మన పాపంలో పడిపోతాం. ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తే ఆయన అంచెలంచెలుగా దినదిన కూడా ప్రమోషన్ చేస్తాడు. ఆ పరిశుద్ధ పట్టణంలో ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటట్టు చేస్తాడు. మొట్టమొదట ఆనోకు దేవునితో నడిచాడు. రెండోది ఏలియా మన దేవునితో నడిచినట్టు చూస్తున్నాం. మూడోది మార్కు సువార్త 16:19 చూస్తే చక్కని మాట ఉంటుంది. చక్కని మాట ఆ మార్కు సువార్త 16:19 చక్కని మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే చూడండి. 19 ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడుతున్న తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వన ఆసీనుడైను. మూడోదిగా మొదటిది ఆనోకు, రెండోది ఏలియా, మూడోది యేసు ప్రభు సజీవుడిగా అందరూ చూస్తుండగా ఆ రోణహాయి వెళ్ళిపోయాడు. అలాగే అందరూ చూస్తుండగా ఆయన వచ్చి నిన్ను నన్ను తీసుకెళ్తాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తే సజీవులుగానే తీసుకెళ్తాడు. లేదా ఆయన రాకడలో సజీవులుగా మనల్ని అందరినీ ఆహారం అయ్యేటట్టు ఆ మధ్యాకాశంలో ఆయనతో కలిసి జీవించడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవునికి బిడ్డలారా, ఈ యొక్క సమయంలో చెప్తున్న మాటలు ఏంటంటే ఎగిరిపోవట. 3 విషయాలు చూసుకున్నాం. గత 3 వారాల నుండి మనం ధ్యానిస్తున్న పాఠం ఏంటంటే వెంబడించట, దాటిపోవట, ఎగిరిపోవట. ఆనోకు దేవునితో ఎగిరిపోయాడు, దేవునితో వెళ్ళిపోయాడు. ఏలియా ఆయనకి ఇష్టమైన భక్తి చేసి ఆయన రమ్మనేటాడు. ఆయన ఎలా తీసుకెళ్ళింటే అగ్ని రథాల్లో తీసుకెళ్ళాయి. సాక్షాత్తు దేవుడే పంపినటువంటి ఆ దేవదూతలు అగ్ని రథంలో తీసుకెళ్లారు. మూడోది యేసుప్రభుని కూడా ఆ దేవదూతలు వచ్చి దగ్గరుండి ఆహ్వానం అయి వెళ్ళిపోవటం చూస్తున్నాం. కనుక ఈ యొక్క సమయంలో ప్రియులారా, ఈ సమయంలో నేను చెప్పేది ఏంటనగా, నీవు నేను కూడా భక్తి జీవితం జీవిస్తే పాపం నుండి, శాపం నుండి, లోకం నుండి విడుదల పొంది దాటిపోవాలి. ఆనోకు మనం చూసాం. ఆ యొక్క మరి ఆనోకు జీవితం చూసాం. అలాగే మన యొక్క మరి ఏలియా వారి జీవితం చూసాం. ఎలీషా జీవితాన్ని కూడా చూసాం. ఏలియా ఇద్దరు కూడా సపరేట్ అయినప్పుడు వాళ్ళు దగ్గర చూస్తే వాళ్ళు ఎంత క్లియర్గా రాస్తుందంటే ఆ మాట మరి చాలా క్లుప్తంగా మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథములు వచ్చి కనబడిన వీరిద్దరిని వేరుపరచబడాలి. వేరుపరచబడకపోతే మనం ముందు సాగలేం. వేరుపరచబడాలి. లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి, అబద్ధాల నుండి, ఇవన్నిటి నుండి వేరుపరచబడి పరిశుద్ధమైన సంఘంలో చేర్చబడి పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైనటువంటి జీవితం. మనం క్రీస్తుని నమ్ముకోకముందు ఒకలాగా ఉన్నాం. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆయన దేవుని బిడ్డండి. నీవు నడిచెళ్తున్నా నీ గురించి చెడుగా మాట్లాడడానికన్నా భయపడాలి. అలా భయపడాలంటే నా ప్రవర్తన అద్భుతంగా ఉండాలి. దేవునికి మహిమ, మాట్లాడే మాటలో దేవునికి మహిమ రావాలి. మన జీవించే జీవితం, మా ప్రవర్తన దేవునికి మహిమ రావాలి. మనం మాట్లాడుతున్న మాటలో దేవునికి మహిమ రావాలి. మనం చేస్తున్న పనుల్లో దేవునికి మహిమ రావాలి. మనం నిద్రించిన గత వారం చెప్పుకున్నట్టు 139వ కీర్తనలో మరి చెప్పుకున్న విధంగా నేను కూర్చుండుట తెలుసు మీకు, దేవునికి తెలియంది, దేవునికి మరుగైంది ఏదీ లేదు. ఎందుకనగా దేవునికి బిడ్డలారా, దేవునికి మరుగైంది ఏది లేదు. నా తల్లి గర్భంలో
నా అంతరింద్రియములను కలగజేసిన వాడు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యం నాకు కలుగుచున్నది. అవును ప్రియులరా, నిజంగా భయము. నాకంట చిన్న వయసులో మొన్న కరోనాలో ఎంతోమంది ఈ లోకంలో కలిసిపోయారు. నన్నైతే ఆయన అపరిమితమైన ప్రేమతో, అద్దులేని ప్రేమతో, శాశ్వతం ప్రేమతో నన్ను కూడా కాసి కాపాడి ఈ దినము ఈ విధంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడంటే కేవలం దేవుని కృపే, దేవుని కృపే. ఏదో డబ్బు ఉంది కదా, ఉన్నటువంటి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కాదు నన్ను బ్రతికించింది. ఆయన పని చేయటానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి, ఆయన కొన్నాడడానికి, ఆయన కీర్తించడానికి, ఆయన నామాన్ని గొప్పగా హెచ్చించడానికి, ఆయన్ని లోకమంతటా పరిచయం చేయటానికి. కనుక ప్రియులారా, ఈ దినము మనతో మాట్లాడిన వాటిని వెంబడించుట, దాటిపోవుట, ఎగిరిపోవుట. ఏలియా ఆనోకి ఎలాగైతే ఎగిరిపోయాడు, ఎలాగైతే దేవుడు తీసుకెళ్ళాడు, ఏలియాని ఎలా తీసుకెళ్ళాడు, యేసుప్రభు ఆరోహణం ఎలాగైపోయాడు, నీవు నేను కూడా ఆయన వచ్చినప్పుడు ఆరోహణం అవ్వాలి. ఆ నిరీక్షణ కలిగి ముందు సాగాలి. దేవుడి మాటలు దీవించను గాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ పత్రిక పరిచయం చేస్తున్నాం. దయాసాగర్ ద్విమాస పత్రిక మరి ప్రింట్ చేస్తున్నాం. మన పరిచర్య ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, మరి ఈ యొక్క 5 రాష్ట్రాల పరిచర్య జరుగుతుంది. మిషన్ పరిచర్య ఏదనగా జీసస్ పవర్ గాస్పల్ మిషన్. ఈ మిషన్ ఫీల్డ్ని చూడటానికి, విజిటింగ్ చేయటానికి కింద ఇస్తున్న నెంబర్లు మీరు ఫోన్ చేసి రావచ్చు. మా పత్రిక కావాల్సిన వాళ్ళు మీరు ఫోన్ చేస్తే ఈ పత్రిక పంపిస్తాం. కనుక మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, రోగాలు మిమ్మల్ని బాధిస్తున్నా, లేదా కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్నా, ఆర్థికంగా సమస్యలతో బాధపడుతున్నా, అప్పుల వల్ల సమస్యలతో బాధపడుతున్నా, కోర్టు సమస్యలతో, వ్యాపారంలో నష్టం కలుగుతున్నా, ఉద్యోగం లేక బాధపడుతున్నా, పాపం మానలేని జీవితంలో ఉన్న, ఆత్మహత్య చేసుకోవాలని సాతానుగాడు ప్రేరేపణ చేస్తున్నా, మిమ్మల్ని అందరూ విడిచిపెట్టి ఒంటరినే ఉన్నానని భయపడుతున్నారా, వివాహం కాక బాధపడుతున్న వ్యక్తులకి ఇవన్నిటికీ పరిష్కారం దేవుడు ఇస్తాడు. మన మరణమే పరిష్కారం కాదు, మన దుఃఖదినములు సమాప్తం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి మన ప్రభు మన దుఃఖదినాలను తొలగిస్తున్నాడు. కనుక ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకొని ముందు సాగుదాం. మరి దేవుని యొక్క ఆ కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం కనుక మరి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేయాలని తలంపు ఉంది. మీరందరూ సహకరిస్తే ఈ యొక్క మరొకసారి మీకు ఒకసారి మనవి చేస్తున్నాను. ఈ ప్రోగ్రాంకి 10,000 రూపాయలు అవుతుంది కనుక మరి ఒక్కరు ఇవ్వగలిగితే ఇవ్వచ్చు, లేదంటే ఒక ఇద్దరు షేర్ చేసుకున్నా 5,000 షేర్ చేసుకున్నా ఈ ప్రోగ్రాం కొనసాగడానికి అవుద్ది. లేదా మరి 5,000 ఇవ్వలేకపోతే మనిషి 1,000 రూపాయలు చొప్పున ఇచ్చిన 10 మంది ఇస్తే 10,000 రూపాయలు అవుతుంది. లేదా 10 మంది 1,000 రూపాయలు ఇవ్వలేకపోయినా 500 చొప్పున ఇచ్చిన మరొక 20 మంది అవుతుంది. అలాగే మీకు ఎంత తోస్తంత సహకరించండి. ఈ ప్రోగ్రాన్ని యావత్ ప్రపంచం ఈ సాటిలైట్ ద్వారా ఎంత దూరం వెళ్తుందో అంత ప్రపంచం అంతా కూడా చూస్తారు. వాళ్ళందరూ కూడా దేవుళ్ళు ఎదుగుతారు. రానున్న దినాల్లో భయంకరమైన దినాలు వస్తున్నాయి. ఆ దినాలు వీధుల్లో సువార్త చేసే పరిస్థితులు లేవు. కనుక దేవుడిచ్చినటువంటి ఈ నిరీక్షణ టీవీలో ఈ విధంగా దేవుడిచ్చిన అవకాశం, దేవుడి కృపను బట్టి ఈ యొక్క సువార్త ప్రకటించడానికి సహాయం చేస్తున్నాడు. కనుక మీరందరూ సహకరిస్తేనే ఈ ప్రోగ్రాం నడుస్తుంది. కనుక మరి మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. దయతో సహకరించండి, ప్రోత్సహించండి. మీకు పత్రిక రావాలంటే మీకు పంపించడం జరుగుతుంది. ఈ యొక్క ద్విమాస పత్రిక ఇదిగో జూన్, జూలై ఉంది ఇక్కడ. మరి మీకు పంపమంటే పంపిస్తాం. మరి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని మహింపరుచుకుందాం. దేవుని యొక్క బిడ్డలారా, చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే, మరి ఆ యొక్క ఆనోకు విషయంలో చూస్తండి ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. యేసుక్రీస్తు శక్తి మీ చెప్తున్న సాతాను మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ పిల్లల్ని ఆవరించి మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్తున్నాను, యేసు శక్తి సువార్త పరిచర్య మీ ఇంటికి వస్తాం. మీరు ఫోన్ చేస్తే చాలు, నేను నా భార్య వచ్చి అక్కడ ఉన్నటువంటి అంధకార స్థితులు, చీకటి స్థితులు, దురాత్మలు, ఆ యొక్క మిమ్మల్ని ఏవైతే పట్టి పీడిస్తున్నావో
అవన్నీ మీ ఇంటిని, మీ గృహాన్ని విడిచిపెట్టి పటాపంచలై పారిపోయేటట్టు చేయటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం. మేము కలిసి ప్రార్థన చేస్తే మన దుఃఖదినములన్నీ పటాపంచలై పారిపోతాయి. కనుక మీకు నీతి సూర్యుడు ఉదయించే విధంగా మరెన్నడూ కూడా ఆ దుష్టుడు మిమ్మల్ని ఆవరించకన్నా కొనసాగడానికి మీరు, మీ కుటుంబం దీవించబడ్డానికి రండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం. మీరు ఫోన్ చేస్తే చాలు, మేము వస్తాం. మీ కుటుంబంలోకి వచ్చి, మీ గృహంలోకి వచ్చి మేము ప్రార్థన చేస్తాం. ఆ యొక్క సమస్యల నుండి పరిష్కరించబడుతుంది. కనుక ఆనోకు ఆయన ఏమాత్రము ఆనోకు ఎంత నీతిమంతుడో చూడండి. ఆయన ఎంత గొప్ప నీతిమంతుడు. ఆనోకు ఆ దేవునితో నడిచాడు. తన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటూ చక్కగా తన కుటుంబాన్ని నడుపుకుంటూ దేవుని భయము భక్తితో జీవించాడు. తను జీవిస్తూ తన భార్య పిల్లల్ని ఆ మార్గంలో నడిపాడు. మరి నీవు నీ యొక్క కుటుంబం అలాగా నడిపించగలుగుతున్నారా? అలాగా ఆనుకోలే మీ పనులు చేసుకుంటూ పరిశుద్ధ జీవితం జీవిస్తున్నారా? అలా జీవించగలిగితే మాత్రం ఆనుకోలే మీ కుటుంబం కూడా దీవించబడుతుంది. శాశ్వతంగా ఆ యుగాలు ఉండే రాజ్యంలోనూ మీరు మీ పిల్లలతో సైతంగా ఉండగలుగుతారు. ఆనుకోలే మనం నడుద్దాం, ఆనుకోలే మనం జీవిద్దాం, ఆనుకోలే మన భార్య పిల్లలు చూసుకుంటూ మనకు అప్పచెప్పిన పని ఏదైతే అప్పచెప్పాడో ఆ పనిలో నిమగ్నమే కష్టపడి సంపాదించి మన పిల్లలకి మనమే మాదిరి జీవితంగా ఉండాలి. అటు విధంగా మాదిరి జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటామో, మనం తల్లిదండ్రులుగా మనం మాదిరి లేకపోతే మన పిల్లలు మాదిరి కాదు. మనం మాదిరిగా ఉండాలి. తండ్రిగా, తల్లిగా, నీవు, నేను, మనందరం కూడా మాదిరిగా ఉన్నప్పుడే దేవుడు కూడా ఆ భక్తి జీవితాన్ని చూసి మన పిల్లలు కూడా మాదిరికరమైన జీవితంగా జీవించేటట్టు చేయగలడు. మాదిరికరమైన జీవితం జీవించలేకపోతే దేవుడు మనల్ని బట్టే మన పిల్లల మీదకి శాపం వస్తుంది. చూడండి, ఒక తల్లి ప్రార్థన చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. ఒక ఆనోకు వల్ల తన భార్య పిల్లలు ఎంతగానో దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అలాగే నీవు నేను కూడా ఆనోకు మనం నడుద్దాం, ఆనోకు మనం జీవిద్దాం, ఆనోకు మన బ్రతుకుల్ని, మన జీవితాల్ని సరి చేసుకుందాం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఆ సమయంలో మీ చేతులెత్తి జోడించి చెప్తున్నాను, పరిసరాన్ని సహకరించండి, ప్రోత్సహించండి. మీకు మేము చేస్తున్న పరిసర కోయ, కొండరెడ్డి, గొత్తుకోయ ఆ ప్రజల మధ్యలో పాపికొండలు, ఆ ప్రాంత భద్రాచల డివిజన్ అంతా, అలాగే ఒరిస్సాలో మల్కన్గిరి ఆ ప్రాంతం అంతా నక్సలైట్ ఏరియా, అలాగే ఛత్తీస్గఢ్లో ఆ బిజాపూర్, దంతెవాడ ఎప్పుడు మీరు వింటూ ఉంటారు, టీవీల్లో ఉంటాయి, వింటూ ఉంటారు. ఎప్పుడు నక్సలైట్ల ఏరియాలో మన మిషన్ పరిసరే మన దర్శనం సంఘం లేని దగ్గర సంఘ స్థాపన తప్ప, సంఘం ఉన్న దగ్గర సంఘాలు పాడు చేసే పరిసరి కాదు. అలా జరగాలంటే ఆ పరిసర్య ఈ యొక్క జీసస్ పవర్ గాస్పల్ మిషన్ పరిసరి కొనసాగాలంటే మీ అందరి సహకారం కావాలి. ఈ మిషన్ ఫీల్డ్ అంతా విస్తరింపబడాలి. ఇంకా ట్రైనింగ్ అవుతున్న తమ్ముళ్ళు ఉన్నారు. ఆ ట్రైనింగ్లో ఇంకా జార్ఖండ్ అని, మణిపూర్ అని ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. తమ్ముళ్ళు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నారు, వాళ్ళు వెళ్తారు. ఆ స్థలాలకు వెళ్ళాలంటే ఆర్థికంగా మీరందరూ సహకరిస్తేనే ఆ స్థలానికి వెళ్తారు. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రసంగాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూడ మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క నాయన ఈ మంగళవారం పూట ఈ టీవీ పరిసర సహకరిస్తున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఏ బిడ్డ ఏ సమస్యలతో నలిగిపోతుందో, ఏ బిడ్డ ఏ కష్టాలతో నలిగిపోతున్నారో నాయన, రోగాల వల్ల అయ్యా, రోగాలు మిక్కిలుగా బాధించి షుగరు, బీపీ రకరకాలుగా బలహీనతలు బాధపడుతున్న ఆ కుటుంబాలు మీరు దర్శించండి నాయన. కుటుంబంలో సమాధానం లేక అన్నీ ఉన్నా అనారోగ్యంతో సమాధానం లేక బాధపడుతున్న ఆ కుటుంబాలు దర్శించండి. ఆర్థిక సమస్యలు అయ్యా, ఏది చేసినా అయ్యా ఫలభరితంగా లేకపోవడం వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల నలిగిపోతున్న ఆ కుటుంబాలు ఆర్థికంగా వర్ధిల్లేటట్టు సహాయం చేతండి అయ్యా. ఎన్నో రోజుల నుండి అన్నదమ్ముల అక్కచెల్లెలు అయ్యా ఆస్తుల కోసం కోర్టు తగాదాలతో బాధపడుతున్న వారిని ఆ కోర్టు సమస్యల నుండి అయ్యా న్యాయాధిపతికి నీవు కనుక న్యాయం తీర్చండి, సమాధానపరచండి. ఆ కోర్టు సమస్యల నుండి విముక్తి పొందేటట్టు సహాయం చేయండి.
అప్పుల నుండి నలిగిపోతున్న ఆ వ్యక్తుల నుండి, అప్పులు సమస్యల నుండి ఆ నలిగిపోతున్న వారిని అప్పుల నుండి విముక్తి చేయండి. ఏ వ్యాపారం చేసినా నష్టాలు వస్తుండగా ఆ వ్యాపారాన్ని అయ్యా మీరొచ్చి అయ్యా యేసు శక్తి ఆ యొక్క వ్యాపారం మీద అయా ప్రజ్వలింపచేసి ఆ వ్యాపారం దీవించబడేటట్టు సహాయం చేయండి. ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగం రాక ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తుండగా ఆ ఉద్యోగ ద్వారాలు తెరిచి త్వరగా ఉద్యోగం వచ్చేటట్టు సహాయం చేయండి. వివాహం కాక బాధపడుతున్న వ్యక్తులకి త్వరగా వివాహం జరిగేటట్టు సహాయం చేయండి. వివాహమై సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలకి నీ ఘనమైన కార్యం చేసి యేసు శక్తి ఆ బిడ్డను ఆవరించి ఆ యేసు శక్తి ప్రజ్వలింపచేసి ఆ గర్భద్వారాలు తెరిచి గర్భఫలం దయచేతండి. అద్భుత కార్యం చేయండి అద్భుత కార్యం చేసి శాతబల శిలంగ మంత్ర తంత్ర శక్తులతో బాధపడుతున్న వారిని యేసు శక్తి ఆవరించి యేసు నామములో చీకటి శక్తులని పటాపంచలే పారిపోవునుగాక. నీ ఘనమైన కార్యం చేసి నీ పరిశుద్ధ నామానికి మేము తెచ్చుకోమని దీని దోషుని ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు తెలుస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రభునందు ప్రియులందరికీ వందనాలు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉండుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఆకలిని తీర్చుటకు ఆహారం చాలును, నా ఆత్మదాహం తీర్చువారు ఎవరు దేవా. ఆకలిని తీర్చుటకు ఆహారం చాలును, నా ఆత్మదాహం తీర్చువారు ఎవరు